మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్, ఫోన్ చేసిన మిత్రుడికి ధన్యవాదాలు అన్న ప్రధాని. ఇంధన శాఖపై అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష, కొత్త డిస్కం ప్రణాళికను వివరించిన అధికారులు. నేడు పెరేడ్ గ్రౌండ్ లో విమోచన దినోత్సవం, జాతీయ జెండా ఎగురవేయనున్న రాజ్నాథ్ సింగ్. మళ్లీ దీపావళి వచ్చినా పొంగులేటి బాంబులు పేలలే, అడ్డిమారి గుడ్డి దెబ్బలో గెలిచి బిల్డప్ కొడుతున్నాడన్న కేటీఆర్. నేడు విశాఖలో సీఎం చంద్రబాబు టూర్, స్వస్థ నారీ స్వశక్త పరివార్ పేరిట కార్యక్రమం. మహిళలను కించపరిచే పోస్టులపై మంత్రివర్గ ఉపసంఘం, 1-2 రోజుల్లో ఏపీ సర్కార్ అధికారిక ఉత్తర్వులు. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలకు నోటిఫికేషన్, 21 ఉద్యోగాలు భర్తీ చేయనున్న ఏపీపీఎస్సీ. ఏపీకి పీఎం ఆవాస్ యోజన కింద 40,000 గృహాలు, 1000 కోట్ల వ్యయంతో నిర్మించాలని ఆదేశం. వాహనమిత్రకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ, 3 రోజులు అప్లికేషన్స్ తీసుకోనున్న అధికారులు. ఏపీ వ్యాప్తంగా 1000 ఆలయాల నిర్మాణం, టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయం. తెలంగాణలో 4 ఐఏఎస్ల బదిలీ, ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి. అలిపిరిలోని విగ్రహంపై భూమన అసత్య ప్రచారం, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని కేసు. విజయనగరం ఉగ్రకుట్రలో ఎన్ఐఏ సోదాలు, దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలు 16 ప్రాంతాల్లో రైడ్స్. విజయవాడ ఉత్సవ నిర్వహణపై హైకోర్టు ఉత్తర్వులు, దేవాదాయ భూములు వినియోగించొద్దని సూచన. వివేకా హత్య కేసు దర్యాప్తుకు సిద్ధం, సుప్రీంకోర్టుకు తెలిపిన సిబిఐ ఆఫీసర్స్. గాలుల విధ్వంసంతో ఉత్తరాదిన వర్ష బీభత్సం, వాతావరణ శాఖ అధికారుల వెల్లడి. స్విగ్గీ, జొమాటో యూజర్లకు డబుల్ షాక్, 18% జీఎస్టీ పరిధిలోకి ఫుడ్ డెలివరీ సేవలు. ట్రంప్ జోక్యాన్ని భారత్ అంగీకరించలేదు, కాల్పుల విరమణపై పాక్ విదేశాంగ మంత్రి కీలక ప్రకటన. మసూద్ అజర్ కుటుంబం ముక్కలైంది, ఆపరేషన్ సింధూర్తోనే అన్నా జైష్ కమాండర్. న్యూయార్క్ టైమ్స్ పై $15 బిలియన్ దావా, దశాబ్దాలుగా అబద్దాలు ప్రచారం చేస్తోందన్న ట్రంప్. గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమం, తాజా దాడుల్లో 62 మంది మృతి. ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన ఐక్యరాజ్యసమితి, భూమికి రక్షణగా ఉండే ఓజోన్ పొర కోలుకుంటుందని వెల్లడి. సోషల్ మీడియాను కుదిపేస్తున్న బనానా ట్రెండ్, ఎడమ భుజంపై ఉన్న పుట్టుమచ్చతో యువతి షాక్. చివరి లీగ్ మ్యాచ్ కు బూమ్రాకు విశ్రాంతి, రిలాక్స్ ఇవ్వాలన్న యోచనలో గంభీర్, సూర్య. టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్ గా అపోలో టైర్స్, 2027 వరకు ఒక్కో మ్యాచ్ కు 4.5 కోట్ల డీల్.